హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో టైలరింగ్ ప్లస్ వైర్ బాస్కెట్లు రెండు వివరించి వీడియో చేస్తూ ఉంటానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ధోతి డ్రెస్ ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంబడే చేరుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ధోతి డ్రెస్ కోసం నేను మెటీరియల్ క్లాత్ యూజ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి కాటన్ డ్రెస్. ఇక్కడ వచ్చేసి మనము క్లాత్ అనేది మొత్తం అనేది ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని పెట్టుకున్న దాన్ని ఇక్కడ ఉంది కదా, ఈ కార్నర్ వచ్చేసి మనము ఈ కార్నర్కు చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ ఒక ఏలు పెట్టుకొని దీనికి సమానంగా ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా త్రిభుజాకారం రావాలి. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనకు మిగతా ఉంది కదా, ఈ మిగతా దాన్ని కూడా మనం వచ్చేసి దీనికి ఇలా ఇలా రాణించుకోవాలి. ఇలా సమానంగా రాణించుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకు ఇలా వచ్చేస్తుంది. ధోతి డ్రెస్కు చాలా ఈజీ అండి. ధోతి డ్రెస్ మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకొని మనం మార్కింగ్ చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే ఇలా మనం కుచ్చు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి మనము సెంటర్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకున్నాము. ఇదేంటంటే మనము డ్రెస్ వచ్చేసి ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటూ వస్తాము. సో ఇక్కడ అనేది మనము ఈ కార్నర్ దగ్గర ఒక టక్స్, ఈ కార్నర్ దగ్గర ఒక టక్స్, ఇక్కడ ఒక టక్స్, ఇవి వచ్చేసి మనకు సైడ్లో పడాలి. సో మనం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఈ రెండింటి మధ్యన ఈ రెండు దగ్గర ఒక టక్స్ పెట్టుకోండి. ఇలా టక్స్ పెట్టుకున్నామంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది, ఎక్కడి వరకు ఎక్కడ రావాలి అనేసి మనకు అర్థమవుతుంది. ఇది ఇక్కడ అయితే ఇలా వచ్చేసింది. ఇక్కడ ఒక మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక టక్స్ పెట్టుకున్నాము. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఇది కూడా కొంచెం ఎక్స్ట్రా ఇట్టా వచ్చేస్తుంది కదా, ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకున్నాము. ఇక్కడైతే మనకు కుర్చింత వరకు రావాలి అనేసి మనకు అర్థమవుతుంది, కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్ అంటే ఏం చేసేదేం లేదు. ఇంకా దీన్ని మనం ఇలా కుచ్చు అనేది పెట్టేసుకొని చూడండి, ఇలా ఇలా కుచ్చు అనేది పెట్టుకుంటూ మనం ధోతి డ్రెస్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా ఇలా కుట్టుకుంటూ మనం ధోతి డ్రెస్ అనేది రెడీ చేసుకోవాలి. ఇదంటే మనకు ఓపెన్ అనేది ఇలాగే ఉండిపోతుంది. ఇది మనకు ఫ్రంట్కి వస్తుంది. ఇప్పుడు మన బాడీ ఇది వచ్చేసిన తర్వాత, ఇది కటింగ్ అయిపోయిన తర్వాత మనము వచ్చేసి మనం బాడీ వాటి కోసము మనం హాఫ్ దాకా తీసుకోవాలి కదా. ఇక్కడ వచ్చేసి మనము ఒక క్లాత్ అనేది తీసుకున్నాము. ఈ క్లాత్ వచ్చేసి నేను 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనం బాడీకి ఏ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటాము, ఆ విధంగానే బాడీకి మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నాము. ఇక్కడ లెంత్ వచ్చేసి 17 ఇంచెస్ తీసుకున్నాము. నెక్ వచ్చేసి 2.5, షోల్డరు 3, నెక్ డీప్ వచ్చేసి 6.5 లేదా 7 గాంచి పెట్టుకోవచ్చు. నేను 7 పెడుతున్నాను. టూ 2.5 ఆర్మ్ రౌండ్ కోసం మనము 7 తీసుకుందాం. 7 లెంత్ వచ్చేసి మనకు లెంత్ కాదు వెడల్పు వచ్చేసి 10, ఖర్చు కోసము ఒక 1.5 ఇంచులు అనేది తీసుకున్నాము. 1 లేదా 2 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాము. దీన్ని మనం మార్కింగ్ చేసుకుందాం. బ్యాక్ నెక్ ఒకటేలాగా, ఫ్రంట్ నెక్ ఒకటేలాగా నేను మార్కింగ్ చేసుకున్నాను. అంటే ఇలా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు కటింగ్ చేద్దాము. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చూపిస్తాను. మన ఈ మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కోసం నేను స్మాల్ హ్యాండ్స్ తీస్తున్నాను. మిగిలిన క్లాత్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను ఇక్కడ. అంటే చాలా సింపుల్. ఇప్పుడు మనము స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనకు 10 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇది ఒరిజినల్ లెంత్, ఇది వచ్చేసి ఖర్చుల కోసము. సో మనం ఇక్కడ వరకు మనం బాడీ అనేది కూర్చొని పెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనం బాడీ అనేది జాయింటింగ్ చేసుకున్నాము. ఈ పేర్లు ఉన్నది మనం లోపలేగా పడేలా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ అనేది జాయినింగ్ చేసేస్తున్నాను. అదేవిధంగా రెండో సైడ్ కూడా జాయినింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ డబుల్ స్టిచ్ వేసుకుందాము. ఇలా ఓపెన్ చేసేసుకొని మనం హ్యాండ్స్ అనేది జాయింటింగ్ చేసుకున్నాము. హ్యాండ్స్ వచ్చేసి మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ హ్యాండ్స్కు మనం గోట్ వేసుకున్నాము. మనం కూర్చోబెట్టుకునే దానికి గోట్ అనేది యాడ్ చేసేద్దాము. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కోసం నేను గోట్ అనేది యూజ్ చేస్తున్నాను. మనం కింద బాటం కోసం తీసుకున్నాం కదా, కుచ్చు కోసము దోతి కోసం, దాంట్లో ఉన్న క్లాత్ కొద్దిగా కట్ చేసేసి మనము దీన్ని యూజ్ చేసేసుకున్నాము గోటు మాదిరిగా. ఇక్కడ వచ్చేసి నేను నెక్కుకు హ్యాండ్స్కి అనేది జాయినింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే క్లాత్ చిన్నగా ఉన్నందువల్ల దీన్ని మనం సర్దు చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేస్తున్నాను. దీన్ని మనము ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీన్ని ఇలా కొంచెం ఈ విధంగా గోటుకు కాకుండా ఇలా కొంచెం డబ్బా మాదిరి వచ్చిన మనం స్టిచ్ చేసి పెట్టుకున్నాము. మీకు కనిపించాలని నేను రెడ్ కలర్ తోటి వేస్తున్నాను స్టిచ్, లేదంటే గోల్డ్ కలర్ తోటి అయినా కానీ మనం స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనము ఫోల్డింగ్ చేసుకుంటూ కొంచెం మీడియం సైజు తోటి ఇలా మట్టి పెట్టుకుంటూ రావాలి. ఇదే విధంగా రెండు హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాము. హ్యాండ్స్ జాయినింగ్ చేసుకున్నాము. అంటే షోల్డర్ సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, మనము కుట్టేసుకున్నాం కదా, ఈ షోల్డర్ దగ్గర ఈ కుట్టు దగ్గర నుంచి మనం ఇలా సగం దగ్గరకు పెట్టుకొని ఇక్కడ నుంచి మనం స్టిచ్ చేసుకున్నామంటే మనకు హ్యాండ్స్ ఎక్కడ పొరపాటు లేకుండా బాగా వస్తాయి. మొత్తం హ్యాండ్స్ అనేది జాయినింగ్ చేసుకున్నాము. స్టిచ్చింగ్ మొత్తం అయిపోయింది కదా, హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాము. ఇక్కడ రెండో హ్యాండ్ కూడా అదే విధంగానే స్టిచ్ చేసుకున్నాము. రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నేను ఎక్స్ట్రా పీస్ అనేది మెడ పీస్ అనేది ఇలా కొద్దిగా ఫోల్డింగ్ చేసుకొని మనము ఇక్కడ నుంచి ఈ విధంగా మనం ఏంటంటే షోల్డర్ అనేది ముందే జాయింటింగ్ చేసేసుకున్నాం కదా, ఇలా అనేది ఇలా ఇక్కడ నుంచి కుట్టుకుంటూ రావాలి. మొత్తం రౌండ్ అంతా కుట్టేసుకుంటూ రావాలి.
ఈ రౌండ్ తిరిగిన చోట మనము ఇదే క్లాత్ని ఇలా అన్నేసుకున్నామంటే ఇక్కడ ఫోల్డింగ్స్ వస్తాయి. వీటిని మనం కుట్టేటప్పుడు ఇలా అనుకుంటే సరిపోతుంది. మీకు బిగినర్స్కి అర్థం అవ్వాలని, అందులో ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది స్టిచ్చింగ్ అనేసి నేను ఈ విధంగా చేసుకుంటాను. మనకు ఇది స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కాబట్టి పీసు మనం ఇలా పెట్టేసుకున్నామంటే మనకు అది రౌండ్ దగ్గర అదే తిరుగుతుంది. ఇలా స్ట్రైట్గా పట్టుకున్నామంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ కొద్దిగా ఫోల్డింగ్ చేసుకుని ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా. ఇక్కడ దీని మీదనే ఈ క్లాత్ అనేది ఇలా రానిచ్చుకోవాలి. ఇక్కడ ఉన్న క్లాత్ ఉంది కదా, మనము ఇలా మొత్తం అనేది జాయింట్ చేసేసుకున్నాం కదా. ఈ క్లాత్ను కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనము క్లాత్ అనేది కుట్టుకుంటూ రావాలి. మనకు నెక్ అనేది ఇలా వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కొద్దిగా ఫోల్డింగ్ చేసుకొని మొత్తం నెక్ మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత రఫ్ దొక్కాలి, గట్టి కుట్టేసుకొని మనము కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం అనేది జాయింటింగ్ చేసేసుకున్నాము. షోల్డర్ దగ్గర వచ్చేసి మనం ఈ విధంగా అనేది ఫోల్డింగ్ చేసేసుకున్నాము చూడండి. ఇక్కడ వచ్చేసి నెక్ అనేది ఈ విధంగా వచ్చేసింది మనకు. ఇప్పుడు మనము ఈ బాడీ పార్ట్ అనేది అయిపోయింది. హ్యాండ్స్ వల్ల జాయింటింగ్ చేసుకొని కూడా మనము అనేది జాయింటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ వల్ల జాయింటింగ్ చేసేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి లెంత్ వచ్చేసి 6.5 దగ్గర మనము స్టిచ్ చేసుకున్నాము. ఈ 2 ఇంచెస్ దగ్గర వరకు మనకు ఈ విధంగా రానిచ్చుకోవాలి. స్టిచ్ చేసుకున్నాము. ఇక్కడ మనము జాయింటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకున్నాము. మనం ఇంకా ధోతి వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ధోతిని మనము ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఉంది కదా, ఈ ధోతిని తీసుకొని మనము కుచ్చు పెట్టుకుంటూ వద్దాము. ఈ ఖర్చు దగ్గర నుంచి ఇలా వచ్చేసి ఇక్కడ మనకు మామూలు పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా రివర్స్లో పెట్టుకుంటూ రావాలి. చూపిస్తా చూడండి. ఇక్కడ వచ్చేసి మనం దీన్ని ఫోల్డింగ్ పక్కన పెట్టేసుకొని దీన్ని ఈ విధంగా కుచ్చు పెట్టుకుంటూ రావాలి. అన్నీ ఒకటే లెంతులు పెట్టుకుంటూ రండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనము ఈ కొస ఉంది కదా, ఈ కొస దగ్గర నుంచి పెట్టుకుంటూ వద్దాము, మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము ఈ విధంగా పెట్టుకుంటూ వచ్చేద్దాం. ఈ లెంత్ అనేది సమానంగా వచ్చేలా, అన్నీ ఒకటే లెవెల్ వచ్చేలా చూసుకుంటూ రావాలి. ఈ విధంగా మనము ఇక్కడ వరకు ఇదే విధంగా చేసుకుంటూ రావాలి. సమానంగా లేయర్స్ అనేవి ఈ రఫీస్ అనేవి సమానంగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా సమానంగా పెట్టుకున్నాం కదా, దీనికి మనము ఇక్కడ మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనము మళ్ళా ఇందాక ఇలా పెట్టుకుంటూ వచ్చాము.
ఇలా పెట్టుకుంటూ వచ్చాం కదా, ఇట్లా ఇట్లా పెట్టుకుంటూ వచ్చేసాము. దీన్ని మాత్రం ఇక్కడ నుంచి ఇలా రివర్స్లో ఇలా పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా ఇలా సమానంగా వచ్చేలా మనము రివర్స్ ఈ విధంగా దానికి ఎలా పెట్టుకుంటూ వచ్చామో దానికి రివర్స్లో ఆపోజిట్గా ఈ విధంగా రఫిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. మనకి ఇలా వచ్చేసింది కదా, ఇది వన్ సైడ్కు, ఇది వచ్చేసి వన్ సైడ్కి ఇలా మనకు ఇలా వచ్చేసింది. దీన్నే మళ్ళీ మనము ఇక్కడ సైడ్ కూడా ఉంది కదా, దీన్ని కూడా అదే విధంగానే మనము రఫిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ ఉంది కదా, దీన్ని కూడా అదే విధంగానే రఫిల్స్ అనేవి పెట్టుకుంటూ వచ్చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనము ఈ ఖర్చులు అనేవి జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇవి వచ్చేసి మనకు ముందర పడాలి. ఇలా ఇక్కడ చూడండి మనకి ఇలా వచ్చేసింది కదా, ఈ ఖర్చులు అనేవి కనపడకూడదు, అంటే ఇక్కడ కట్ చేసిన పీస్ మాత్రం కనిపించకూడదు. వచ్చేసి మనకు ఈ ఖర్చులు అనేవి ఉండాలి. ఈ ఖర్చులు అనేవి ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఉండాలి. మీకు కటింగ్ చూసినప్పుడు అర్థమవుతుంది కదా, ఈ విధంగా నీట్గా ఉండాలి. చూడండి, ఇక్కడ మనకు కట్ చేసినట్టుగా ఉండకూడదు, ఇట్లా ఉంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇవనేది ఈ పీసుకి ఎదురుగా ఉంటుంది కదా, మనకు కుట్టేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా వచ్చినట్టయితే మీరు కరెక్ట్గా కుట్టుకున్నట్లు. చూడండి, ఇది ఇలాగా రాకున్నట్లయితే మళ్ళీ ఒకటికి కానీ 2 సార్లు కానీ వీడియో చూసి, మీకు అర్థం కాకుండా 1కి 2 సార్లు కానీ వీడియో చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా వచ్చేసి మనము మొత్తము మన సగానికి ఫోల్డింగ్ చేసుకున్న దాకా మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ రఫిల్స్ పెట్టుకుంటూ వచ్చేసేయాలి. తర్వాత సగం వరకు మనం ఇలా మామూలుగా రఫిల్స్ అని పెట్టుకుంటూ వచ్చాం కదా, ఈ రఫిల్స్కు ఆపోజిట్లో ఈ విధంగా మనము ఈ విధంగా రివర్స్లో ఈ కుచ్చు అనేది ఇలా పెట్టుకుంటూ రావాలి. ఇలా పెట్టుకున్నామంటే మనకు ధోతి అనేది రెడీ అవుతుంది. వన్ సైడు సాఫీగా రావాలి, వన్ సైడ్ రివర్స్లో రావాలి. చూడండి, ఈ ఖర్చులు అనేది సమానంగా హెచ్చు తగ్గు లేకుండా, ఒకదానికి ఒకటి హెచ్చు తగ్గు లేకుండా సమానంగా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. మనం ఇలా కుట్టుకునేసరికి మనం ఇంతకుముందు కుట్టేసుకున్నాం కదా, ఒక వన్ సైడ్ ఆ సైడ్ కూడా ఇలా జాయింటింగ్ అయిపోవాలి. ఇలా అయిపోయిందంటే మనకు ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లుగా. మనము ఈ కుట్టేసుకున్నది మనం ఇలా పెట్టుకుంటే మనకి ఈ కట్స్ అనేది మనకు ఫ్రంట్కు రావాల్సి ఉంటుంది. ఈ విధంగా పెట్టేసుకొని మనము నడుముకు జాయింటింగ్ చేసుకున్నాము. నడుముకు జాయింటింగ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా జాయింటింగ్ చేసుకునేటప్పుడు మనము ఎంతవరకు ఉందో చూసుకొని జాయింటింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము నడుము కొలత చూసేసుకున్నాము. నడుము కొలత వచ్చేసి మనకు ఫోల్డింగ్ మీద ఎంత వస్తుందో చూద్దాము. ఇలా వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ దగ్గర మనం టేప్ తీసుకొని కొలత చూసుకోవాలి. 19 మనకు 19 ఇంచులు వచ్చేలా చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది కూడా మనకు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా చూసుకొని 19 వచ్చేలా చూసుకొని మనము సర్దు పెట్టుకోవాలి. ఈ విధంగా మనకు ఈ బాడీ పార్ట్కు సెట్ అయ్యే విధంగా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు సరిపోయింది. దీన్నే మనము స్టిచ్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ ఒక కుట్టు వేసి పెట్టుకున్నాము. ఇదేంటంటే మనం పొరపాటు లేకుండా దీని మీద ఒక స్టిచ్ చేసి పెట్టుకున్నామంటే మనకు పొరపాటు ఏం రాదు. ఈ విధంగా పైన ఒక స్టిచ్ చేసి పెట్టుకొని బాడీ పార్ట్కు జాయిన్ చేసుకునేదే.
దారానికి ఇలా పెట్టుకొని మనము స్టిచ్ చేసుకోవాలి. చూడండి డ్రెస్ మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ ఇది 33 ఇంచెస్ సైజ్ వాళ్ళకి సరిపోతుందండి. ఈ డ్రెస్ వచ్చేసి మనం తీసుకున్న కొలతలు వచ్చేసి 33 ఇంచెస్ వాళ్ళకి సరిపోతుంది. 33, 34 ఇంకా 35 వరకు సైజ్ వాళ్ళకి సరిపోతుందండి. ఈ సైజ్ వచ్చేసి ఈ డ్రెస్ వచ్చేసి మొత్తం ఈ విధంగా ఉంది. ధోతి డ్రెస్ ఒకసారి మీకు చూపిస్తాను. 50 కిలోస్ పైన